బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాల్లో నటించాలని చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయాడు. శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకుని చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ రోజాపూర్ సినిమాలతో హీరోగా తెలుగు తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు ఆయన. అయితే ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు తమిళ కన్నడలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు శ్రీరామ్. ఇటీవలే హరికథ అనే వెబ్ సిరీస్ లోనూ తను అలరించడం జరిగింది. అయితే శ్రీకాంత్ ను డ్రగ్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడు శ్రీరామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల సేకరించారు. అనంతరం నుంగంబాకం స్టేషన్ కు శ్రీరామ్ ను తరలించి సుమారు 2 గంటలుగా విచారిస్తున్నారు చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు. మాజీ ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా కూడా ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో అన్నా డిఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే శ్రీరామ్ అరెస్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీంద్రని అడిగి తెలుసుకుందాం. ఎస్ రవీంద్ర, ఇప్పుడు శ్రీరామ్ కి సంబంధించి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు అక్కడ ఆ నేపథ్యం ఏంటి? దీనికి సంబంధించిన నేపథ్యం వచ్చేసి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆరోపణల మీద ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మాజీ ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకుడైన ప్రసాద్ నుంచి ఆయన డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పాటు కొన్ని ప్రాథమిక ఆధారాలు దొరికిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన 2 గంటలకు పైగా విచారణ చేస్తా ఉన్నారు. సో ఈయన ఇటీవలి కాలంలో ఈ డ్రగ్స్ వాడకం అనేది పరిశ్రమలో బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మలయాళంలో షైన్ చామ్ టాకో, అది దసరా విలన్ గా నటించిన షైన్ చామ్ టాకో కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కొని ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. అదే తరహాలో ఇప్పుడు తమిళంలో తెలుగులో బాగా సుపరిచితుడైన ఈ శ్రీరామ్ అలియా శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అలాంటి కేసులోనే ఇరుక్కోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఓకే, ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? పోలీసులు ప్రస్తుతం తీవ్రమైన చర్యలకు పాల్పడకపోవచ్చు. ఎందుకంటే ఇక విచారణ మాత్రమే జరుగుతోంది. దానికి సంబంధించిన నేరం రుజువు కావాలి. దానికంటే ముందు న్యాయస్థానంలో హాజరుపరిచి ఆ కస్టడీకి తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే సమాచారం మనకు వస్తుంది. ఓకే, తన రక్త నమూనాలను కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ రిపోర్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? రిపోర్ట్స్ కి సంబంధించి 24 గంటల లోపలే రావచ్చని అంటున్నారు. సో దానికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఇంకా పోలీసులు అధికారికంగా అయితే వెల్లడించలేదు. అసలు ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా ఏ విధంగా బయటపడింది? అసలు వాళ్ళకి ఎలాంటి సమాచారం ఎవరిచ్చారు? అసలు ఆ సమాచారం ఎవరిచ్చారు అనేది మనకు అధికారిక వర్గాల నుంచి బయటికి రావట్లేదు. కొందరు అంటే పరిశ్రమలో ఉన్న అంతర్గత విశ్వసనీయ వ్యక్తుల ద్వారా ఒక అజ్ఞాత రూపంలో సమాచారం వచ్చిందంటున్నారు తప్పించి ఫలానా వ్యక్తి చెప్పారు, ఫలానా సోర్స్ నుంచి వచ్చిందనే సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. అయితే ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందా, అటు రాజకీయ పరంగా కానీ లేదంటే ఇట్లా సినీ పరంగా కానీ? రాజకీయ పరంగా ప్రస్తుతం ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ గారి పేరు తప్ప ఇంకా వేరేది రావట్లేదు. శ్రీరామ్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు. సో మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా కూడా ఇలా డ్రగ్స్ కేసులు బాగా బయటపడుతూనే ఉన్నాయి. టాలీవుడ్లో కానివ్వండి, సినీ పరిశ్రమ గురించి కానివ్వండి. సో ఇప్పుడు ఇలా మళ్ళీ శ్రీరామ్ కేసు గురించి మళ్ళీ ఇప్పుడు బయటికి రావడంతో ఒకసారిగా సంచలనం మొదలైంది. సో దీని గురించి వాళ్ళు ఎలా స్పందిస్తూ ఉన్నారు? అంటే సెలబ్రిటీస్ కానివ్వండి, వీళ్ళు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? డ్రగ్స్ వ్యవహారం అనేది మనకు సినిమా వ్యక్తులు వాడడం అనేది ఇప్పటిది కాదండి. మనం కొన్ని ఏళ్ల క్రితం తీసుకుంటే టాలీవుడ్ ను కూడా ఈ డ్రగ్స్ కేసు ఉదంతం ఊపేసింది. అప్పట్లో పూరి జగన్నాథ్, దగ్గుబాటి రాణా, తరుణ్ ఇలాంటి సెలబ్రిటీలందరూ కూడా ఆ విచారణకు హాజరై తమ వంతుగా సహకరించి తర్వాత క్లీన్ చిట్ తో బయటికి రావడం అనేది చాలా పెద్ద సంచలనం రేపింది. అందులో దోషులు ఎవరు, అసలు దానికి మూలాలు ఎక్కడున్నాయి, టాలీవుడ్ లో డ్రగ్స్ ఎక్కడ సప్లై అవుతున్నాయి
అనే వివరాలను పూర్తిగా బయట పెట్టలేదు, కానీ వాళ్ళు నిర్దోషులు అనేది అయితే బయటకు వచ్చింది. కాకపోతే నిప్పులేంటే పొగరాదు అనే తరహాలో ఈ డ్రగ్స్ వాడకం అనేది మనకు అన్ని భాషా పరిశ్రమల్లోనూ ఉంది. కానీ ఆయా హీరోలు, హీరోయిన్లు లేక దర్శక నిర్మాతలు వాళ్ళ పలుకుబడి, రాజకీయ ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల ఇవి ఎక్కువగా హైలైట్ అవ్వకుండా మేనేజ్ చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా పలానా హీరో డ్రగ్స్ వాడాడనో లేకపోతే మాదక ద్రవ్యాలు తీసుకున్నాడనో నేరం రుజువు కావడం కానీ, వాళ్ళు జైలుకు వెళ్ళడం కానీ గత 10-15 నెలలు అయితే ఎప్పుడు జరగలేదు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీరామ్ అంశం తీసుకుంటే ఇది ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా? ఈ పోలీసులు దాన్ని రుజువు చేయడం మీద తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి. సో ఆరోపణలు అయితే తీవ్రంగా ఉన్నాయి. డ్రగ్స్ కొన్నట్లు ఆధారాలు కూడా కొన్ని దొరికాయి కాబట్టి వాళ్ళు తదుపరిగా తీసుకునే పరీక్షలు, వాటిలో వచ్చే ఫలితాలను బట్టి శ్రీరామ్ మీద కోర్టు ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ మనందరికీ సుపరిచితుడే. ఇప్పుడు తను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాల్లో నటించాలని చిన్నప్పుడే చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే శ్రీకాంత్ పేరును కొంచెం శ్రీరామ్గా తను మార్చుకొని చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ రోజా పూలు సినిమాతో తను హీరోగా తెలుగు అండ్ తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఒకరికి ఒకరి సినిమాతో మనందరికీ బాగా సుపరిచితులయ్యారు శ్రీరామ్. అయితే ఇప్పుడు తను డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు ఉన్న కారణంగా తనని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తదుపరి విచారణ కూడా చేపడుతూ ఉన్నారు. తను ఆల్రెడీ విచారణ కూడా హాజరవ్వడం జరిగింది. చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఏంటనేది. ఇప్పుడు శ్రీరామ్తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే వాళ్ళని అరెస్ట్ చేశారు అండ్ విచారణ కూడా జరుగుతూ ఉంది సైమల్టేనియస్గా. సో ఫర్దర్గా నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారించాలంటే రక్త నమూనాలు తీసుకున్నారు. దాని రిపోర్ట్ వస్తే కనుక కంప్లీట్ వివరాలు అయితే తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎలాంటి మాఫియా ఉంది ఏంటి అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇంకా వివరాలు రావాల్సి ఉంది దీనికి సంబంధించి.